హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది మన డైరెక్టర్ శంకర్ గారు తీసిన భారతీయుడు 2 సినిమా గురించి. ఫ్రెండ్స్, ఈరోజు ఆ సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. నేనైతే మార్నింగ్ షో మిస్ అయిపోయాను, ఎందుకంటే నాకున్న కొంచెం బిజీ పని వల్ల కొంచెం మిస్ అయ్యాను. మ్యాట్ని అయితే చూడటం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది? విశ్వనాయకుడు కమల్ హాసన్ అలాగే శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన అంటే 1996లో వచ్చిన భారతీయుడు ఒక సంచలనం. ఈరోజు కూడా ఆ సినిమాలో ఒక ప్రతి ఫ్రేము కూడా ఒక అద్భుతమే, ఆనాటికి ఈనాటికి కూడా. ఫ్రెండ్స్, మరి దానికి సీక్వెల్గా అంటే దానికి పార్ట్ 2గా వచ్చిన సినిమా భారతీయుడు 2. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా స్క్రిప్ట్ ఎప్పుడో రాసుకున్నట్టుగా ఉంది. స్క్రిప్ట్ అయితే ఫ్రెష్గా మాత్రం లేదు. అంటే ఈయన ఎప్పుడో రాసుకున్న స్క్రిప్ట్ అని మనందరికీ తెలుసు. సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా చాలా అయింది. ఈలోపు ఇదే టైప్ ఆఫ్ సినిమాలు చాలా వచ్చినాయి. కానీ ఎన్ని సినిమాలు వచ్చినా కానీ శంకర్ గారి విజన్ ముందు మాత్రం దిగదుడిపే, అందులో ఎలాంటి డౌటు లేదు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా ఎలా ఉంది? ముందుగా పాయింట్ చెప్తా మీకు. పాయింట్ మనందరికీ తెలిసిందే, ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయింది. లంచం గురించి, అవినీతి గురించి అని. మనకి భారతీయుల్లో కూడా దాని మీదే ఫోకస్ చేశారు. ఈ సినిమాలో కూడా ముఖ్యంగా ముందు మనం కథ పాయింట్గా మాట్లాడుకుంటే హీరోనే సిద్ధార్థ అలాగే కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఈ అవినీతి మీద ఒక పోరాటం చేస్తుంటారు సోషల్ మీడియాలో. ఇలా సోషల్ మీడియాలో పోరాటం చేస్తున్న వీళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను తీర్చడానికి మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి భారతీయుడు తాత అని అంటారు. భారతీయుడు కంబ్యాక్ ఇస్తాడు. అతను కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఈ సిద్ధార్థ లైఫ్లో చాలా ఘోరాలు జరుగుతాయి, అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. అవి ఏంటి, ఇతను రావడానికి కారణం ఏంటి, మళ్ళీ వెళ్ళిపోమంటారు, దానికి కారణం ఏంటి, అవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ అయితే ఇది, జస్ట్ పాయింట్ మాత్రమే ఇది. కథ మాత్రం నేను ఎప్పుడు చెప్పను, మీకు అది తెలిసిందే. ఎందుకంటే కథ మొత్తం తెలుసుకుంటే మీరు సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయలేరు అనేది నా ఫీలింగు. ఫ్రెండ్స్, మరి ఎలా ఉంది? ముఖ్యంగా ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్, స్టార్టింగ్లోనే మీకు భారతీయుడు 2 చూసేదానికంటే భారతీయుడు 1 మీకు యూట్యూబ్లో దొరికిద్ది, ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. కాబట్టి మీకు టీవీలో వేస్తుంటారు. ఆ సినిమా చూడటం చాలా బెస్ట్. ఫ్రెండ్స్, నిజం చెప్పాలంటే 3 గంటల సినిమా, ఏం చెప్పాలో రివ్యూ కూడా అర్థం కావట్లేదు. చూసిన తర్వాత నాకైతే గేమ్ చేంజర్ ఎట్ట తీస్తాడు ఈ డైరెక్టరు, శంకరేనా ఈ సినిమా తీసింది అని అనిపించింది. నేను ఈ వీడియోకి ముందు కూడా ఈ సినిమా గురించి ఒక చిన్న వీడియో చేశాను. నాకు అనిపించింది వీళ్ళ ఇంటర్వ్యూస్ చూసి. సినిమా చూసిన తర్వాత నాకైతే అసలు కథ ఇది కాదు అని అయితే అనిపించింది. కానీ శంకర్ గారి మీద నమ్మకంతో నేను సినిమాకి వెళ్ళడం జరిగిందని మీకు కూడా చెప్పాను. నాకు కమల్ హాసన్ గారి గెటప్స్ నచ్చలేదు, ట్రైలర్లో ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనిరుద్ధ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నచ్చలేదు. మరి సినిమాని ట్రైలర్ చూసి డిసైడ్ చేయకూడదని నేను చెప్తూ ఉంటాను, అలాగే చెప్పాను దీనికి ముందు వీడియోలో కూడా. మరి సినిమా చూసిన తర్వాత నాకైతే సిద్ధార్థ మెయిన్ రోల్లో కమల్ హాసన్ గారు గెస్ట్ రోల్గా చేసినట్టుగా ఉంది. కథలో ఎంతో బలమైన సంఘటన ఉంటే తప్ప కంబ్యాక్ ఇవ్వాలి అని చూపించినట్టుగా నాకు అనిపించింది. ఎక్కడ అన్యాయం జరిగినా భారతీయుడు వస్తాడు అని పార్ట్ 1లో మనకు చెప్పారు. అంత బలం ఏదో ఫోర్స్ చేసి రప్పించినట్టుగా అనిపించింది. మరి ఎక్కడ అన్యాయం జరిగినా ఆయన రావాలి కదా కథ ప్రకారం చూసుకుంటే, కానీ అలా లేదు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఈ సినిమాలో పార్ట్ 1కు చూసుకుంటే మనకి భారతీయుల్లో ఏఆర్ రెహమాన్ గారు సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, అస్సలు వంక పెట్టడానికి లేదు. సినిమాని 100కి 1000 రెట్లు పైకి తీసుకెళ్లే అంశాలు అవన్నీ. ఈ సినిమాలో చూసుకుంటే అనిరుద్ధ్ పాటలు బాగోలేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ సినిమాల్లో ఇంత చండాలమైన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు అనిపించలేదు. ఏంటి ఇలా కొట్టాడు, అసలు శంకర్ గారి సినిమాకి ఇలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడేంటి అని అనిపించింది. కమల్ హాసన్ గారి గురించి మాట్లాడుకుంటే దశావతారంలో చేసినట్టుగా ఈ సినిమాలో కూడా చాలా రోల్స్ చేశాడు. కానీ ఏ రోలు కూడా అతని గెటప్ అతనికి సెట్ అయినట్టుగా నాకైతే అనిపించలేదు. నా పర్సనల్ ఫీలింగ్ అది, కొంతమందికి నచ్చవచ్చు, నా పర్సనల్ ఫీలింగ్గా చెప్తున్నాను. గెటప్ ఏది కూడా సెట్ అయినట్టుగా అనిపించట్లేదు. ఏదో అప్పటికప్పుడు ఫాస్ట్గా వేసేసి బాగుందా లేదా అనేది కూడా చూసుకోకుండా షూటింగ్ చేసినట్టుగా అనిపించింది.
కమల్ హాసన్ గారి నటన గురించి మనం ఈ సినిమాలో అంత గొప్పగా చెప్పుకోవడానికి కూడా ఏం లేదు, అలాగని వంక పెట్టడానికి కూడా ఏం లేదు. ఓకే చేశాడు అనిపించింది. ఇక సిద్ధార్థ్ అయితే ఓకే, అతనిదే మెయిన్ రోల్ అనిపించింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సన్నివేశాలకే పరిమితమైంది. ఇంకో హీరోయిన్ కూడా ఉంది ఈ సినిమాలో, అంటే ఆమె కొన్ని సినిమాల్లో హీరోయిన్గా చేసింది తమిళ సినిమాల్లో. ఆమె పేరు ఏదో భవానీ శంకరో ఏదో ఉంది. ఆమె కూడా కొన్ని సన్నివేశాలు చేసింది. హీరోయిన్ మీద ఆమె సన్నివేశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఇక సముద్రకని గారు, ఎస్జే సూర్య గారు కొన్ని పాత్ర అంటే కొన్ని సన్నివేశాలకే పరిమితం అయిపోయారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ సినిమాలో శంకర్ గారి గురించి. నాకు సినిమా చూసిన తర్వాత 3 గంటల సినిమాని శంకర్ గారు ఎందుకు ట్రిమ్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే శంకర్ గారి సినిమాలో విసుగు పుట్టించే సీన్లు చాలా తక్కువగా ఉంటాయి. విసుగు పుట్టించే సీన్లు చాలా అంటే చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఈ సినిమా మొత్తం విసుగు పుట్టింది. 3 గంటల సినిమా 2 గంటల 55 నిమిషాలు 2 గంటల 57 నిమిషాలు ఉంది. అసలు ఏంది ఇంత ఒక సీన్ని తీయటానికి సీరియల్ తీసినట్టుగా తీశారు. కొన్ని సన్నివేశాలు అయితే నాకు ఏంటి శంకర్ గారైనా డైరెక్షన్ చేసింది ఈ సినిమాకి అని అయితే అనిపించింది. కొన్ని సన్నివేశాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. టెక్నికల్గా వాడుకోవటంలో మాత్రం శంకర్ గారి తర్వాత ఎవరైనా విజువల్స్ మాత్రం అయినా కానీ వంక పెట్టడానికి లేదు, అద్భుతంగా ఉన్నాయి. ప్లస్ల గురించి చెప్పుకోవాలంటే ఏం బాగున్నాయి అని అద్భుతంగా ఉన్నాయి. టెక్నికల్ టీము విజువల్స్ కానీ ఏవైనా బాగున్నాయి. శంకర్ గారి పాయింట్ వచ్చింది నాకు ఈ సినిమాలో. యువత మేల్కొనాలి, ఈ అవినీతిపై పోరాటం చేయాలి, ముందు నీ ఇల్లు శుభ్రం చేసుకుంటే కదా నువ్వు దేశాన్ని శుభ్రం చేయడానికి అనే పాయింట్ మీద ఈ కథ రన్ అయ్యిద్ది. చాలా బాగా ఉంది. ఫ్రెష్గా సినిమా చూసినట్టుగా అయితే నాకేం అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడో సినిమా మన పాత సినిమా చూస్తున్నట్టుగా అనిపించింది. కొంతమంది చనిపోయిన ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్నారు. మరి వాళ్ళని అప్పుడు షూటింగ్ చేశారు కాబట్టి అవి ఒరిజినల్గానే ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు గ్రాఫిక్స్లో చేశారని చెప్పారు కాబట్టి వాటికి మనం మాట్లాడకూడదు. ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా సినిమా ఎలా ఉంది? ఫ్రెండ్స్, మీకు ఈ సినిమా కంటే ముందు చేసిన వీడియోలో ఈ సినిమా చూస్తే ఒక సినిమా నాకు గుర్తొచ్చింది అని చెప్పాను శంకర్ గారి సినిమాల్లోనే. ఇప్పుడు సినిమా ఎడిదిరిగి రిలీజ్ అయిపోయింది కాబట్టి మీకు ఆ విషయం చెప్తున్నాను. నాకు గుర్తొచ్చిన సినిమా ఏంటంటే అపరిచితుడు. అపరిచితుడికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. అందులో రామం క్యారెక్టర్ అవినీతి మీద పోరాడాలి అనే తత్వంతో ఉండిద్ది, కానీ అతను ఏమీ చేయలేడు ఫ్రస్ట్రేషన్తో. కానీ అదే టైప్ ఆఫ్ క్యారెక్టర్ సిద్ధార్థ పోషించాడు. ఎవరో రావాలి అన్నట్టుగా ఆ క్యారెక్టర్నే తీసుకొని ఈ భారతీయుడిని తీసుకొచ్చాడు. సేమ్ అంతా అలాగే ఉండిద్ది. కొన్ని సన్నివేశాలు ఈ మర్మకాలతో చంపే సన్నివేశాలు కూడా అలాగే ఉంటాయి. బాబీ సింహ గారి క్యారెక్టర్ కూడా ఓకే అనిపించింది. నాకైతే క్లైమాక్స్లో ఒక సీన్ ఉండిద్ది. భారతీయుని అరెస్ట్ చేసిన తర్వాత మనోడు బుల్లెట్ ప్రూఫ్ తీసేస్తే రోడ్డు మీద నడిపించుకుంటా తీసుకెళ్తుంటే ఒక చిన్న చెక్క మొక్క ఉంటుంది. మనోడికి ఆల్రెడీ అరెస్ట్ చేసి ఉంటారు కమల్ హాసన్ని. కాలుతో తొక్కితే అది వచ్చి చేతిలో ఇరుక్కుడిద్ది వెనకాల. దాన్ని ఊరిని అట్టంటే మనోడికి బాబీ సింహకి నడువులో గుచ్చుకుపోయి దానికి ట్రీట్మెంట్ చేయాలంటే భారతీయుడు ఒక్కడ వల్లే అయ్యిద్ది అనే అంశంతో అతన్ని రిలీజ్ చేయాలని చెప్తారు. అసలు నాకైతే కొంచెం సిల్లీగా అనిపించింది ఆ పాయింట్, చాలా సిల్లీగా అనిపించింది. సరే ఓకే అని అనుకున్నా కానీ పార్ట్ 3 కథ మొత్తం పార్ట్ 3లోనే ఉందన్నట్టుగా మనకు చూపించారు. కాజల్ గారి సన్నివేశాలు కానివ్వండి, ఈ సేనాపతి గారి సన్నివేశాలు కానివ్వండి, అవన్నీ కూడా ట్రైలర్ లాగా చూపించారు మనకు చివరిలో. అవైతే కొంచెం బాగానే ఉంది అని అనిపించింది. మరి సినిమా కథ అంతా అక్కడే ఉందేమో అని అయితే అనిపించింది. మెయిన్ పాయింట్ అయితే ఆ సినిమాలో పార్ట్ 3లో ఉందన్నట్టుగా నాకు అనిపిస్తుంది. శంకర్ గారి డైరెక్షన్ విషయానికి వస్తే డైరెక్టర్గా శంకర్ గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎప్పుడూ లేదు, ప్రతి సినిమాలో ఏదో ఒక స్పెషాలిటీ ఉండిద్ది. ఈ సినిమాలో శంకర్ గారి పాయింట్ నచ్చింది కానీ డైరెక్షన్ ఇష్టపడి చేసినట్టుగా నాకైతే అనిపించలేదు. ఏదో చేసేద్దాం అన్నట్టుగా చేశాడు, లేదా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికైనా అప్పగించాడో తెలియదు. కానీ పాటలు కానివ్వండి, కొన్ని సీన్లు అసలు డైరెక్షన్ చేసిన శంకర్ గారైనా సీరియల్ డైరెక్టర్ని ఏమైనా తెచ్చి పెట్టారా అని అయితే నాకు అనిపించింది. మ్యూజిక్ అనిరుద్ధ్ రవిచంద్రన్ తన కెరీర్లోనే చండాలమైన మ్యూజిక్ ఇచ్చాడు నాకు తెలిసినంతలో. కెమెరా పనితనం బాగుంది, విజువల్స్ బాగున్నాయి. కమల్ హాసన్ గారు కూడా ఏదో చేసాంలే అన్నట్టుగానే ఉంది, కానీ ఎవరిని నటనలో మెచ్చుకోవడానికి అయితే ఎక్కడా అనిపించలేదు నాకు. ఫ్రెండ్స్, మరి ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే పార్ట్ 3లోనే సినిమా అంతా ఉన్నది అని అయితే నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి సినిమా అయితే నాకైతే నన్ను డిసప్పాయింట్ చేసింది, బాగా డిసప్పాయింట్ చేసింది. 3 గంటల టైం వేస్ట్ అయ్యిందని అయితే నాకు అనిపించింది. మరి మీకు కూడా సినిమా చూసుంటే మరి మీకేమనిపించిందో కమెంట్లో తెలియపరచండి. ఒకవేళ చూడకపోతే నా రివ్యూ చూసి మీరు సినిమాకి వెళ్తే ఇతను పర్ఫెక్ట్గానే చెప్పాడు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకొక మాట, ఈ సినిమా తమిళ్లో మాదిరిగా ఆడొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రాంతీయ అభిమానం పెచ్చు, అలాగే ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలను వాళ్ళు కొంచెం ఇష్టపడతారు.
కనుక వాళ్ళకి ఏమైనా కొంచెం ఆడొచ్చేమో, అంతేగాని అక్కడ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అవ్వదు ఖచ్చితంగా. ఫ్రెండ్స్, ఇది నా రివ్యూ. భారతీయుడు 2 నాకైతే అనుకున్నంతగా లేదు, కానీ మరి 3లో సినిమా అంతా ఉందేమో. 3 గంటల సినిమా చాలా వరకు కట్ చేయొచ్చు. ఎవ్వరి పనితనాలు బాగోలేదు. ఒక కెమెరామెన్ పనితనం, విజువల్స్ బాగున్నాయి. అంతేగాని ఇంకా ఎక్కడ కొన్ని సన్నివేశాలు ఓకే అనిపించినాయి, కానీ మేకప్ కానివ్వండి, కమల్ హాసన్ గారి మేకప్ కానివ్వండి, క్యారెక్టర్ పరంగా కానివ్వండి, ఏది కూడా ఏదో తీసుకొచ్చి పెట్టినట్టుగా అనిపించింది, కానీ అతికిచ్చినట్టుగా అనిపించింది. ఎక్కడా కూడా లేదు. ఇక సిద్ధార్థ గారి క్యారెక్టర్ చూసుకున్నా కానీ ఓకే, సిద్ధార్థకి చాలా రోజుల తర్వాత ఒక లెంతీ రోల్ పెద్ద సినిమాలో దొరికింది అని మనమైతే అనుకోవాలి. రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సన్నివేశాలే, ఇంకొక అమ్మాయి చేసింది, ఆ అమ్మాయి కూడా ఓకే. ఎస్జే సూర్య గారు, బాబీ సింహ గారు, సముద్రకని గారు ఓకే అనిపించింది. ఫ్రెండ్స్, మరి ఇది నా రివ్యూ. నేనైతే నాకు సినిమా అంత ఇదిగా నచ్చలేదు. మరి మీ ఇష్టం, చూసేది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మా నేతన రివ్యూ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.